సెలవిస్తుంది. ప్రియులారా, మంచి వాగ్దానంతో మీ ముందుకు రావడం జరిగింది. రాబో కాలమందు మీకు మేలు కలుగును. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వాక్యంలో దేవుడు ఈ విధముగా మనకు సెలవిస్తున్నాడు. అంటే ఇప్పటి వరకు మనకు ఉన్న కాలాలన్నిటిలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే వాక్యం అంటుంది, కాలాలు మారినా, తరాలు మారినా, యుగాలు మారినా మారని దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పే మాట ఏమిటంటే, ఇక మీదట రాబో కాలమందు జరగబోయే కాలాలలో కూడా నీకు మేలు కలుగుతుంది. భయపడద్దు, ఎటువంటి అపాయము భయపడద్దు, ఎటువంటి ఇబ్బందులు వస్తాయని భయపడద్దు. దేవుడు తోడుగా ఉంటే అన్నీ కూడా అవే ఎక్కడికక్కడే తొలగిపోతాయి. నమ్మిన ఎడల దేవుడు మహిమనే చూస్తామని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనకు మేలు కలుగుతుంది, దేవుడు తోడుగా ఉన్నాడు అని ఒక బలమైన నిరీక్షణతో మనము ఉన్నట్లయితే మనము సురక్షితముగా ఉంటాము. మనకు దేవుడి మాటలు ఎప్పటికైనా నెరవేరుతాయి. దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది. హల్లెలూయా. మనిషి రొట్టె వలన కాదు, కానీ దేవుడి నోట నుండి వచ్చు మాట, ప్రతి మాట కూడా మనం జీవిస్తాము. దేవుడు వాగ్దానం చేశాడు అంటే అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతుంది. కాబట్టి దేవుడి మాటలు మనం నమ్మినప్పుడు మనకు మేలులు జరుగుతాయి, ఆశీర్వాదం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఈ వాగ్దానము దేవుడు మీ కుటుంబాల్లో దీవింపచేసి మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.